హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టాక్స్. ఫ్రెండ్స్, మరి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఇక లేట్ చేయకుండా ఇవాంటి వీడియో స్టార్ట్ చేద్దాము. నా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదండి వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా చేంజ్ చేసుకోవాలో. మరి ఆ హెయిర్ ప్యాక్ని కానీ మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే మనం ఈజీగా వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఏంటి అంటే మీకు హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. మరి ఈ ఆయిల్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయట్లేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ ఆయిల్ని కానీ మీరు రోజు తప్పించి రోజు రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటూ ఉన్నారంటే మరి హెయిర్ అనేది చాలా వరకు కూడా బ్లాక్గా అవుతుందండి. అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉంటే మనకి హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. కొంతమందికి ఏంటంటే వైట్ హెయిర్ కాకుండా గ్రే హెయిర్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకున్నారంటే మరి వాళ్ళకి కూడా హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. అంటే మీకు వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ ఉన్నా లేకపోయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉన్నారంటే మీకు ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి. ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఈ ఆయిల్ని కంటిన్యూస్గా వాడుతూ ఉన్నారంటే మీకు కొంచెంగా మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. మరి అలాగే ఈ ఆయిల్ మనం ఒక 1 మంత్కి సరిపడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ప్యాక్ ఏంటి అంటే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి. కానీ ఆయిల్ ఏంటి అంటే మనం ఒక 1 మంత్కి సరిపడా ప్రిపేర్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే హెయిర్ కూడా చాలా హెల్దీగా కూడా ఉంటుంది. మరి వారానికి ఒక 3 సార్లు అయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ మరి ఒక 1 మంత్ పాటు మీరు ట్రై చేయండి. చాలా వరకు మీ హెయిర్ అనేది మీకు చేంజ్ అవుతుంది. మీకే రిజల్ట్ అనేది కనబడుతుందండి. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కానీ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అన్నీ వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. మరి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు ఏంటంటే మన హెయిర్ మీద ఉన్న డాండ్రఫ్ తగ్గిస్తుంది, అలాగే హెయిర్ కూడా స్ట్రాంగ్గా చేస్తుందండి. ఇంకా సెకండ్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటూ ఉంటారు. ఈ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాను. ఇదేంటి అంటే మన హెయిర్ని బ్లాక్గా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ని స్ట్రాంగ్గా చేయడంలో ఈ కలోంజీ సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయండి. మరి ఈ సీడ్స్ అయితే మనకి బయట మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతులకి 2 టేబుల్ స్పూన్ వరకు ఈ సీడ్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 1/2 కప్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. మీరు కొబ్బరి నూనెకి బదులుగా ఆవాల నూనె కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే కలోంజీ సీడ్స్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉసిరికాయ పౌడర్ వేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలండి. అంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్ని మరిగించుకోవాలండి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ చల్లారేంత వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ లేదా గాజు బాటిల్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ అంతటిని కూడా వడకట్టుకోవాలండి. అలాగే వడకట్టుకున్న ఈ సీడ్స్ని పడేయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని హెయిర్కి ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఆయిల్ని మీరు రోజు తప్పించి రోజు కానీ అప్లై చేసుకుంటూ ఉన్నారంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే ఒక 1 మంత్ పాటు మీరు ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మరి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ రావడానికి గల రీజన్స్ ఏంటో చూద్దామండి. మరి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మన బాడీలో మెలనిన్ అనే పదార్థం తక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి వైట్ హెయిర్ లేదా గ్రే హెయిర్ అనేది వస్తూ ఉంటుందండి. ఇంకా సెకండ్ రీజన్ ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉంది అంటే మనకి కంపల్సరీగా వైట్ హెయిర్ లేదంటే గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది.
ఇంకా థర్డ్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్లో విటమిన్ B12 కానీ తక్కువ అయిందంటే మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీరు కంపల్సరీగా విటమిన్ B12 ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే చికెన్, మీట్, మిల్క్, ఎగ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారంటే మీకు ఫ్యూచర్లో కూడా ఈ వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ రాకుండా ఉంటుంది. మరి చూసారు కదండి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. మీకు వైట్ హెయిర్ లేకపోయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉన్నారంటే ఫ్యూచర్లో కూడా మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.